చూసారు కదండి, పొడి ఇలా అయిపోయింది. చక్కగా ఎంతో మంచిగా సాఫ్ట్గా అయిపోయింది పొడి. ఇలా అయిపోవాలన్నమాట. మనకి నేను నాకు తగినంత ఎంత కావాలో అంత తీసుకున్నాను. నేను వేయించింది అంతా వేసుకోలేదు. నాకు ఈ కూరకి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నేను గన్ పౌడర్ అంటే మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పల్లీలు, నువ్వులు, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ వేసి చేసుకుంటాం కదండి. ఒక రకంగా సాంబార్ పొడే. వాళ్ళు టమిలియన్స్ చెన్నై వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. సో ఆ గన్ పౌడర్ నేను ఒక 3 స్పూన్లు వేసేసాను. ఎందుకంటే ఇందులో ధనియాలు అనేవి, మిరియాలు అనేవి అన్నీ పడతాయి. మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు అన్నీ పడతాయి అన్నమాట. ఎండుమిరపకాయలు, మెంతులు అన్నీ ఇందాక ఉన్న పౌడర్లో ఉంటాయి. ప్లస్ మినపప్పు, శనగపప్పు, కరివేపాకు ఇవన్నీ ఎడిషన్స్ అనమాట. మిరియాలు అనేవి ఎడిషన్స్ అనమాట. సో అవే 3 స్పూన్లు వేసేసుకున్నాను కాబట్టి నేను అది తక్కువ తీసుకున్నాను. లేదు మీ దగ్గర గన్ పౌడర్ లేదు అంటే మీరు చేసుకున్న పౌడర్తోనే మీరు యాసిడ్స్గా చేసేసుకోవచ్చు. మీ దగ్గర గన్ పౌడర్ ఉంటే అది తగ్గించండి. గన్ పౌడర్ లేదు అంటే మాత్రం ఇది వేసుకోండి. సో ఇప్పుడు నేను ఒక కారం వేసేస్తున్నాను. ఒక 1 స్పూన్, 1 to 2 స్పూన్స్ అంతేనండి. 3 స్పూన్స్ కారం వేసినాను. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసినాను. ఇదంతా సరిపోతుంది. ఇదంతా మొత్తం కలిపేస్తాను. దీన్ని ఇప్పుడు నేను ఆ వంకాయల్లో నేను ఇందాక మీకు చూపించాను కదా, ఫ్రై చేస్తున్నాను. యాసిడ్స్గా ఫ్రై చేస్తున్నాను. అవి చల్లారాక నేను వాటిల్లో స్టఫ్ చేసేసి నేను కూర చేస్తాను. సో ఇదనమాట అసలైన ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ అంతా మీకు రెడీగా ఉంది కదా, మీరు చేసేసుకోండి. ఇలా చేసేసుకుని రెడీగా పెట్టేసుకుంటే అవి వేగిపోయాక, చల్లారిపోయాక అప్పుడు మీరు అందులో స్టఫ్ చేసేయచ్చు. అప్పటి లోపల నేను ఏం చేస్తానంటే సన్నగా ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకుంటాను. ఓకేనా అండి. నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను.